మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, ఇలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. తర్వాత 29 కూడా చదువు. ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చాలు. కీర్తన గ్రంథం 76వ కీర్తన 1 నుండి 9 వరకు మార్చి 76వ కీర్తన 1 నుండి 9 వరకు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది. అక్కడ వీటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగుగొట్టెను. సెలా. దుష్ట మృగములను, పర్వతములు సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బహుబలము హరించెను. యాకోబు దేవాని గద్దింపునకును రథసార్థులను గుర్రములను గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు, నీవు కోపపడవేలా, నీ సన్నది నిలువగడవాడెవడు? నువ్వు తీర్పు ఆకాశముల నుండి దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండేను. చాలు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, సజీవుడా యేసు ప్రభు నీ పొందనాలు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మాటను మనం చూసినాం. ఆ మాటల్లో ఏముందంట? సియోనులో ఆయన ఆలయం ఉన్నది కదా. సియోనులో ఏముంది? ఆలయం. సియోను గురించి ఎప్పుడైనా వాక్యం విన్నారా? సియోను గురించి వాక్యం విన్నారా ఎప్పుడైనా? సియోన్ అనగా ఉన్నత స్థలం అని అర్థం. సియోన్ అనగా దేవుని మందిరం అని అర్థం. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో అన్నీ ఉన్నాయి. దేవుని మందిరంలో అక్కడ రాయబడింది కదా, సియోనులో అక్కడ అగ్ని బాణములను వీటి కదా, అగ్ని బాణములు, కేడములు, కత్తలు. ఇవేం చూపిస్తున్నాయంటే దేవుని ఇంట్లో మనం ఎలా ఉండాలనో చూపిస్తున్నాయి. అగ్ని అంటే శోధన, కేడం అంటే కపదల కదా. ఇవన్నీ కూడా దేవుని ఇంట్లో. మరి దుష్ట మృగములుండు పర్వతములు సౌందర్యం కంటే నీవు అధిక తేజస్సు. ఒకప్పుడు మన స్వభావము దుష్ట మృగం అంటే కనికరము లేని జీవితం. ఒకప్పుడు మన జీవితాలు ఎట్లుండేవి చెప్పండి? కనికరం లేదు. ఇప్పుడు కనికరం ఉండాలా, దేవుని బిడ్డలకి కనికరం ఉండాలా, జాలి ఉండాలా, దయ ఉండాలా. ఇప్పుడు సియోను, బైబిల్లో సియోను ఎక్కడుందంటే దావీదు కట్టినటువంటి కోట సియోను కోట. సియోను కొండ మీద దేవుని ఆలయము ఉంది. ఇప్పుడు ఈ సియోను కొండకు రావాలంటే ఎట్లా రావాలా? సియోను కొండకు రావాలంటే 7 కొండలు దాటి రావాలా. ఎన్ని కొండలు దాటి రావాలా? 7 కొండలు దాటి రావాలా. వింటున్నారా? నయమొక్క వినండి. సియోను కొండ అనేటువంటి దేవుని సన్నిధికి మనం రావాలంటే మధ్యలో ఎన్ని పర్వతాలు ఉన్నాయి? 7 పర్వతాలు దాటాలా. 7 పర్వతాలు దాటిన తర్వాత దేవుడు ఉండే స్థానానికి మనం వస్తాం. ఇప్పుడు ఈ 7 పర్వతాలు దాటిన తర్వాత దేవుని మనం చూడగలం. ఈ 7 పర్వతాలు ఏం చూపిస్తాయంటే 7 పర్వతాలు 7 అనుభవాలను చూపిస్తాయి. 7 పర్వతాలు 7 అనుభవాలను చూపిస్తాయి. భూలోకంలో ఒక్కొక్క పర్వతము ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తాయి అన్నమాట. ఈ 7 పర్వతాలు దాటి మనం అక్కడికి వెళ్ళినప్పుడు సియోనులో మూలరాయి ఉందంట. సియోనులో ఏముంది? మూలరాయి. ఆ మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇల్లు కట్టేటప్పుడు గవండ మూలకేం పెడతాడు? తలరాయి పెడతాడు, మూలరాయి పెడతాడు. ఎన్ని కటకాలు ఉన్నా కూడా రాయి లేకపోతే ఆ ఇల్లు ఏం చేయబడదు? అందరు వినండి, ఏం చేయబడదు? ఉండదు.
కాబట్టి రాయి అనేటువంటిది అవసరం. రాయి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఒకటి పాత నిబంధనలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 2వ అధ్యాయంలో చేతి సహాయం లేనటువంటి రాయి, ఆ రాయి ఎవరిని చూపిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తుంది. ఈనాడు దేవుణ్ణి కాదని ఈ రాయిని తన్ని అంటే దాటి వెళ్ళి ఆ రాయి దారిలో ఉంది, ఆ సంగతి నీకు తెలియదు, తొట్టిల్లు పడుతూ ఉన్నావు. ఆ తొట్టిల్లు పడడం ద్వారా కలిగేటువంటి నష్టాలే మన జీవిత పోరాట యాత్రలో జరిగే పరిణామాలు. ఆ రాయిని నీవు ఎరిగి ఆ రాయిని తలగా నువ్వు పెట్టుకొని మూలకు తలరాయిగా నిలబడేదానికి నీ జీవితంలో యేసు ప్రభుని ఆహ్వానిస్తే నువ్వు కట్టబడతావు. ఇది గొప్ప సంగతి. చూడండి, దేవుని వాక్యంలో 7 పర్వతాలు చెప్పినాను నేను కదా. మొట్టమొదటి పర్వతం ఏ పర్వతము? 7 కొండలని చెప్పినాను. అరారాతు పర్వతం. మొట్టమొదటి పర్వతం ఏ పర్వతం? అరారాతు పర్వతం. రెండో పర్వతం మొరియా పర్వతం. రెండో పర్వతం ఏ పర్వతం? మొరియా పర్వతం. మూడో పర్వతం సియోను కొండ, సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మూడో పర్వతం. నాలుగో పర్వతం హోరేబు కొండ, హోరేబు పర్వతం. తర్వాత 5వ పర్వతం కర్మేలు కొండ, కర్మేలు పర్వతం. 5వది. 6వది 6వ కొండ, 6వ పర్వతము పిస్గా కొండ. 6వ పర్వతము పిస్గా కొండ. తర్వాత 7వ కొండ సియోను కొండ. ఇప్పుడు సియోను కొండకి వెళ్ళాలంటే 6 పర్వతాలు దాటి 7వ కొండకి వెళ్ళాలి. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు కీర్తనలో, యాత్ర కీర్తనలు అదే రాశారు. వాళ్ళు సియోను గురించి వాళ్ళు రాసేటప్పుడు యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు మేము సంతోషిస్తమే అని చెప్పినారు. వాళ్ళు కొండల్లో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చేటప్పుడు సియోనుని జ్ఞాపకం చేసుకొని పాటలు పాడినారు. అదే పాటలే యాత్ర కీర్తనలు అంటాం. మనం దేవుని ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? దేవుని ఇంటికి వచ్చేటప్పుడు సంతోషంగా, ఆనందంగా. చాలామందికి ఇంకో తలంపు ఏంటంటే, ఈ పర్వతాలు దాటి దేవుని ఇంటికి వెళ్ళేకంటే ఇంట్లోనే ప్రార్థన చేసుకుందాం, ఇక్కడ లేడా దేవుడు అంటారు కదా. ఇంట్లోనే దేవుడు, ఇంట్లోనే ఉన్నాడు దేవుడు లేదనలేదు. రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, మంచిదే. కానీ పర్వతాలు దాటి దేవుని దగ్గరికి రావడం అనేటువంటిది అది గొప్ప ఆశీర్వాదం. అన్ని ఆశీర్వాదములకు మించిన ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిది. ఇప్పుడు ఈ సియోను కొండను మొట్టమొదటిగా చాలాసార్లు మరి ఈ సియోను కొండ ఏం చేయబడింది? శ్రమపరచబడింది. తృణీకారం పొందినటువంటి సియోను కొండ, తృణీకారం పొందినటువంటి సియోను కొండ. బైబిల్ గ్రంథంలో దావీదు సియోను కొండను చూసినప్పుడు అక్కడ యెబూసీయులు ఉన్నారంట. యెబూసీయులు అనేటువంటి వాళ్ళు ఎవరు? లోతు యొక్క తన కుమార్తె సంతతి. దేవుడు అన్నాడు, 10వ తరం వారైనా నా సంతతిలోకి వాళ్ళు రాకూడదన్నాడు. అయితే రూతు వచ్చింది. రూతు తన దేవుని తన పాపమంతా ఒప్పుకొని మూడుబడి అంత ఖాళీ చేయబడి రిక్తురాలై మూడు భార్య జీవితంతో ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించి వచ్చింది. దేవుడు ఆమెను కనికరించినాడు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. దావీదు వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఏం కనపడిందంటే, మోయాబీలు ఉన్నారు. మోయాబీలు అంతా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉండేవాళ్ళంట. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, సియోను కోటను స్వాధీనపరచుకొని రాజు అక్కడ పరిపాలన చేయాలా. ఆ రాజ్యం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సంకేతం. అప్పుడు గుడ్డి వాళ్ళని కుంటి వాళ్ళని ఆయన ఏం చేయలేడు కాబట్టి, గుడ్డి వాళ్ళని కుంటి వాళ్ళని చంపలేరు కాబట్టి, తర్వాత వారి యుద్ధ భూమిలో వాళ్ళని ఓడించి తర్వాత దావీదు ఆ సింహాసనాన్ని మరి అక్కడ స్థాపించి కోట కట్టాడు. మీరు తర్వాత చదవండి, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాల్లో మాటలు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఈ సియోను కొండకు వెళ్ళేటప్పుడు మొట్టమొదటి కొండ ఎదురయ్యే కొండ ఏంటంటే చెప్పినాను కదా. ఏ కొండ? మొదటి కొండ అరారాతు కొండ. ఏ కొండ? అందరు చెప్పండి. ఏ కొండ? అరారాతు కొండ. దీని గురించి మనం ధ్యానిద్దామా? ఎప్పుడు జక్కయ్య మత్తయ్య గురించే ధ్యానిద్దామా?
దీని గురించి ఇంకా మనం అనేక కొత్త సంగతులు తెలుసుకుందామా? కొత్త సంగతులు తెలుసుకోవాలంటే ఈ కొండల గురించి మనము తెలుసుకోవాలి. లోకంలో ఏడు కొండలు కలిగినటువంటి 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒక ప్రదేశాన్ని సాతానుడు ఆక్రమించుకున్నాడు. అది మన ఇండియా దేశంలో ఎక్కడుంది? అది అక్కడ ఉంది కదా. అయితే మొట్టమొదటిది సియోను కొండ, యెరూషలేము. అయితే రెండవ కొండ రోమ్. ఎక్కడుంది? రోమ్ అనే పట్టణం కూడా 7 కొండల పైన కట్టబడింది. మధ్యలో సముద్రం, చుట్టూ 7 కొండలు, ఆ కొండల మీద కట్టబడింది రోమ్. అర్థమైందే మీకు ఇప్పుడు? రోమా అనేటువంటి పట్టణం. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటిది 7. అయితే ఈ కొండల్లో ప్రాముఖ్యమైనటువంటి బైబిల్లో రాయబడిన కొండలు ప్రాముఖ్యమైనది ఇది. ఈ కొండల్లో మొట్టమొదటి కొండ అరారాతు కొండ. చెప్పండి అందరూ, ఏ కొండ? అరారాతు కొండ. అరారాత్ అనగా శాప నివారణ అని అర్థం. అరారాత్ అంటే అర్థం ఏం చెప్పండి? శాప నివారణ. దేవుడు ఇన్ని కొండలు ఉన్నాయి కదా, ఎందుకు అరారాతు కొండ మీద నోవాహు సంతతి నిలబడాల్సి వచ్చింది? చూడండి, బైబిల్లో ఆ మాట చూపిస్తాను మీకు. రండి, ఆదికాండము 8వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. ఆదికాండం ఎవరైనా చదవాలా? ఆదికాండం 8వ అధ్యాయము. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోబడుచుండెను. 180 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచాను. ఇప్పుడు అరారాతు కొండ ఏం చూపిస్తుందంటే మానవుని మీదకి వచ్చినటువంటి శాపాన్ని కాపాడగలిగినటువంటి కొండ. ఈ మహాపర్వతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉండాలా? అరారాత్ అనేటువంటి అనుభవం కిందికి నువ్వు వచ్చినావా? శాప నివారణ నువ్వు పొందినావా? చాలామంది దేవుని ఇంటికి వచ్చినారు, శాపం నుండి విడుదల పొందలే, దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది నన్ను ఏమి చేయగలదని పోరాడుతున్నారు, ఇది నన్ను ముంచగలదా అంటున్నారు. అని దేవుడైతే ఇలాగెందుకు చేయాలా, నేను చెప్పినట్టు ఆయన చేయాలనేటువంటి మాటతో మనసుతో మానవుడు పరిగెడతా ఉన్నాడు. దేవుడు భూలోకంను చూసినప్పుడు అది చెడిపోయి ఉండేనని వాక్యం చెప్తుంది. చెడిపోయిన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో వెతికినాడు. వెతికితే ఒక వ్యక్తి ఎవరి మీదకైనా కృప చూపాలను చూస్తే నోవాహు నెమ్మదిపరుడు, సాత్వికుడైనటువంటి వ్యక్తి, దేవునితో కూడా నడిచిన వ్యక్తి చూశాడు. తన కుటుంబం దేశమంతా చూసినాడు. దేశమంతా చూస్తే లోకమంతా చెడిపోయింది. చెడిపోని వ్యక్తి ఒకడున్నాడు. ఆ ఒక్కంతో పని చేయాలనుకున్నాడు దేవుడు. ఎవరు ఆ వ్యక్తి? నోవాహు. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఒకదానివే రక్షింపడ్డావేమో, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే రక్షింపడ్డావేమో. నీ నుండి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ భార్యని, లేదా నీ అన్నదమ్ములను, నీ బంధువులందరినీ అరారాత్ అనుభవంలోనికి తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు ఈ అరారాత్ అనేటువంటి అనుభవము శాపాన్ని నివారించేటి కొరకు, నీ కుటుంబాన్ని రక్షణలోకి తెచ్చుట కొరకు, నీ కుటుంబాన్ని తన సొత్తుగా చేసుకునేటి కొరకు అరారాత్ అనేటువంటి ఓడను నీ కొరకు తీసుకుని వచ్చాడు దేవుడు. ప్రేమైన వారలారా, సియోను అనుభవంలో మొదటి మెట్టు అరారాతు. ఈ మొదటి మెట్టు అనుభవంలో నువ్వు ఉన్నావా? కృప పొందాడు నోవాహు, దేవుని కృపను పొందినవాడు ఆయన. అన్నాడు దేవుడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అని చెప్పాడు. దేవుడు వచ్చి కానీ మీ ఊరిలోనే వచ్చి, ఏమ్మా నీవేనమ్మా గార్లిన్లో నీతిమంతుడు, ఏమయ్యా నువ్వేనయ్యా గార్లిన్లో నీతిమంతుడు అంటే ఎట్లుంటుంది మనకు? ఎట్లుంటుందయ్యా నాగేశమయ్యా, ఎట్లుంటుంది మనకు? ఎంత సంతోషపడతామో కదా. మీ ఊరిలో ఒక ఆయన ఉన్నాడు అనుకో, నాయకుడు, నువ్వేనయ్యా అంతా నాకు, నువ్వు లేకుంటే నేను లేనన్నాను అనుకో, ఏమనుకునేవరా నేనంటే, ఈ ఊర్లో మా రెడ్డి గారు కూడా ఇంకా నేను లేకుంటే వాళ్ళకి జరగదు, ఇంకా రేపు నుండి ఇస్తర బట్టలు, ఇంకా గుడ్డలు మారదు, దావిత మారదు, జీవితం మారదు. ఇంకా దేవుడు పక్కకు పోతాడు. అప్పుడు ఇంకా అవసరం ఉన్నప్పుడు చూద్దాంలే నేను అనుకుంటాం. అయితే అలాంటి వ్యక్తి కాలేదు. దేవునితో నడిచినాడు, దేవునికి ఇష్టడైనాడు.
దేవునికి ఇష్టడైనాడు, దేవునితో నడిచినాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నోవాహా, నీ కుటుంబం రక్షింపబడింది, నీ పిల్లలను కాపాడుకున్నావు, నీ కొడుకులను కాపాడుకున్నావు, నీ కోడళ్ళను కాపాడుకున్నావు, నీ పిల్లల్ని అందరినీ కాపాడుకున్నావు. అయితే నా కోరిక ఒకటి ఉంది. ఏమిటి అది ప్రభువా? ఒకవేళ ఎవరైనా చచ్చిపోయే ముందైనా ప్రభువా తప్పు అయిపోయింది, దయతో నన్ను క్షమించు, కరుణించు, సహాయం చేయని ఎవడైనా పశ్చాత్తాపడి పరిగెత్తుకొని వస్తే వాళ్ళందరినీ కాపాడుతావా అని అడిగినాడు. కాపాడుతాను ప్రభువా, అంతకంటే భాగ్యం ఏముంది. అయితే ఒకవేళ వస్తారేమో, వారి కొరకు నువ్వు ఏం చేయి, ఓడ సిద్ధం చేయి. ఇది రక్షణ ఓడ, ఇది అరారాత్ అనుభవంలోనికి నిన్ను తీసుకొస్తుంది. నిన్ను కాపాడేటువంటి ఓడ, నీకు ఆహారం ఇచ్చేటువంటి ఓడ, నిన్ను రక్షించేటువంటి ఓడ. ఈ ఓడ జీవం గల దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. అప్పుడు నోవాహు అన్నాడు, ప్రభువా, నాకు ఓడ కట్టడం రాదే, నువ్వు పని ప్రారంభించు, నేను నీకు సహాయం చేసేదను. పని ప్రారంభించాడు. తన కొడుకులు వాళ్ళంతా ఎట్లా బతకాలా, ఓతుకు పని చేసుకుంటున్నారు, పోషణ గడుస్తుంది. 120 సంవత్సరాలు ఓడను తయారు చేశారు. ఎక్కడ తయారు చేశారు? సముద్రం ఒడ్డున కాదు, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో, వారు నిలిచినటువంటి కొండల్లో, వారు జీవిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో ఓడగట్టుకున్నారు. 3 అంతస్తులు ఓడగట్టడానికి 120 ఏళ్ళు పట్టింది ఒక కుటుంబానికి. ఎన్ని కట్లు నరికాడు, ఎంత కీలు పూశాడు, ఎంత శ్రమపడ్డాడు. ఎవరైనా వస్తారేమో, చచ్చిపోయే ముందైనా క్షమాపణ అడుగుతారేమో, తప్పైపోయింది ప్రభువా అని అడుగుతారేమో, వస్తే వారిని తీసుకోవాలనేటువంటి దేవుని ఆశ ఎంత గొప్పది చూడండి మన పక్షంగా. ఈనాడు దేవుని ప్రణాళిక అలాగనే వెంబడిస్తున్నాడు నిన్ను. నేను ఎంత తిరుగుబాటుదారులమైనా, లోబడని వారమైన నోవాహును చూసినప్పుడు ఎంతో లోబడ్డాడు. అదృశ్యమైన వాటి గురించి ఆలోచించలేదు, చూడని విషయాల కొరకు ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు, నేను చేశాను. ధర్మశాస్త్రం లేదు, బోధకుడు లేడు, దేవుడు మాట్లాడితే లోబడ్డాడు, విధేయత చూపాడు. నోవాహు విధేయత చూపాడు. అయితే పశువులన్నీ వచ్చినాయంట కదా, దేవుని వాక్యంలో రాయబడింది. పశువులు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి, అన్ని జోడిగా వచ్చినాయి. నోవాహుతో దేవుడు అన్నాడు, ఇంక రారు, నువ్వు వెళ్ళిపో. ఏం చేయమన్నాడు? తలుపు వేస్తాను. భూమి మీద చీమ కీటకాలన్నీ కూడా 2 లోపలికి చేర్చబడ్డాయి. దేవుడు 40 దినములు రాత్రి పగులు భీకరమైనటువంటి వర్షము, గాలి. వాళ్ళు ఆ దినాలు వేసుకున్న డేర్లు ఏమైపోయినాయో, వాళ్ళ కొండల మీద వేసుకున్న ఇండ్లు ఏమైపోయినాయో, ఆ దినాలు ఒట్టి కటకం లేదా మట్టి కటకం, ఎలాగ వాళ్ళు పాడైపోయినారు మనకు తెలియదు. దేవుని వాక్యంలో లూకా సువార్త 17వ అధ్యాయంలో చూసినప్పుడు, నోవాహు దినములు జ్ఞాపకము చేసుకునుడి. వారు పెండ్లికి ఇస్తున్నారు, పెండ్లికి పుచ్చుకుంటున్నారు, నారు నాడుతున్నారు, తింటున్నారు. ఇది వాళ్ళ సంబరం. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు ఇవాళ ఆదివారం పని ఉంటే పనికి డుమ్మా, నారు నాటడానికి, పని చేయడానికి, కూలిపోవడానికి, దేవుని గురించి తర్వాత ఆలోచన మనది. అలాగుంటే నువ్వు ఎలాగో రక్షణ ఓడలేక వస్తావు, అరారత అనుభవం లేక నువ్వు ఎట్లా వస్తావు? క్రయధనం నీవు దేవుని కొరకు ఏం చెల్లించినావని 6 దినాలు పనిచేసావు, 7వ దినం దేవుని కొరకు నువ్వు ఒక్క దినాన్ని విశ్రాంతి నీకు, నీ శరీరానికి, నీకు ఆరోగ్యం కొరకు. ఒక దినాన నీకు అనారోగ్యం వస్తే 10 దినాలు, 20 దినాలు, 3 నెలలైన హాస్పిటల్ ఉండేదానికంటే దేవుడు 6 దినాలు పనిచేయ, నీ శరీరానికి ఒక్క దినం విశ్రాంతి తీసుకో, సెలవు తీసుకో అన్నాడు. అదే సమయంలో నన్ను ఆరాధించన్నాడు. ఆయన చెప్పిన దాంట్లో ఆయన స్వార్థం ఏమీ లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే ఆ కలవరి శిలువలో ఈ లోకంలోనికి మనుషుడిగా వచ్చి అరారాత అనుభవంలోనికి నేను నన్ను తీసుకురావాలని, శాప నివారణ చేయాలని, మరణ నివారణ చేయాలని అరారాతు అనేటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తా ఉన్నాడు. చూడండి, శాపగ్రస్తమైనటువంటి ఈ అరారాతు శాపగ్రస్తమైనటువంటి జీవితం నుండి నివారణ చేయడానికి. శాపగ్రస్తం అంటే ఏంది? లేవీకాండం 13వ అధ్యాయంలో కుష్ఠరోగి శాపగ్రస్తమైనటువంటి వాడు ఎన్నడూ దేవుని ఇంట్లోకి కానీ ఊర్లోకి కానీ వెళ్ళకూడదు. అరణ్యంలోనూ, కొండల్లోనూ, కోనల్లోనూ కేకలేస్తూ అపవిత్రుడునని అంగిని, బట్టలు ఉన్నటువంటివన్నీ చింపివేసుకొని, పై పెదవును కప్పుకొని అపవిత్రుడు అని కేకలేస్తూ జీవించాలా. ఇలాంటి వ్యక్తిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అపవిత్రమైనటువంటి ఈ జీవికి చదవండి ఆ మాట. లేవీకాండం 13వ అధ్యాయం 45 వచనం 46 వచనాలు. లేవీకాండం దేవుని వాక్యంలో చదవండి త్వరగా. పొడగల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయవలను, తన పై పెదవును కప్పుకొని
అపవిత్రుడునని బిగ్గరగా కేకలు వేసుకుంటూ తిరగాల. ఇది మన జీవితం. అపవిత్రుని జీవితం శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి జీవితం. ఎలాంటి జీవితం అంటే అపవిత్రమైనటువంటి వ్యక్తి ఊర్లను కానీ మందిరంలో కానీ దేవుని దగ్గరికి కానీ ప్రజల మధ్యలో కానీ రాకూడదు. అది పెద్ద రోగం. కుష్ఠరోగం ఏ రోగము? పెద్ద రోగం. ముక్కంతా తినేస్తుంది, ముక్కంతా లోపలికి వెళ్ళిపోతుంది, తింటూ ఉంటుంది. శరీరం ఏళ్ళంతా తింటుంటుంది, కాళ్ళు ఏళ్ళంతా తింటుంటుంది. ఎక్కడంటే ఎక్కడే పుండ్లు, ఆ కుష్టి పుండు పగిలితే ఆ వాసన మనం భరించలేము. అంత దుర్వాసనతో కూడినటువంటి వ్యక్తులు ఎప్పుడే కానీ ఊర్లోకి కానీ దేవుని ఆలయంలోనికి కానీ ప్రజల మధ్యలోనికి కానీ రాకూడదు. వాళ్ళ జీవనం అంతా ఎక్కడంటే అరణ్యం. ఎవరైనా దయ తెలిసి ఇక్కడ కుష్ఠరోగులు ఉన్నారని ఎవరైనా దయ తెలిసి అక్కడ ఆహారం పెట్టిపోతే అక్కడ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళే కానీ మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు తాకిన నీళ్లు కానీ వాళ్ళు తగిలిన గాలి కానీ తగలకూడదు. ఇంత అపవిత్రమైన శాపగ్రస్తమైనటువంటి జీవితంతో ఒకప్పుడు నీవు నేను ఉంటివి. ఎవరు మనల్ని కరుణించినది? ఎవరు నిన్ను నన్ను దర్శించినది? ఎవరు నిన్ను నన్ను క్షమించినది? ఇది పాపపు కుష్టు కాదా? ఒకప్పుడు మన మాటల ద్వారా ఇతరులు ఇబ్బంది పెట్టిన వాళ్ళం, మన మాటల ద్వారా ఇతరులు నష్టపరిచిన వాళ్ళం. అంతేకాదు మన యొక్క ఆలోచన తలంపు భార్య పిల్లలకు కానీ తెలిస్తే ఎవరు కూడా మన ఇంట్లో ఉండేరు. అలాంటి స్థితి కలిగినటువంటి వారు. ఇవన్నీ పాపపు కుష్టు, దుర్వాసనతో కూడిన జీవితం. ఎవరు మనల్ని బాగు చేస్తారు? యేసు ప్రభు వెతుకుతూ వచ్చాడు. పరలోకం అనేటువంటి సింహాసనాసీనుడైన దేవుడు మనుషుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి కొండ దిగి వచ్చినని రాయబడింది. చూడండి మత్తయి సువార్త, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం నుండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం నుండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు ఒకటి నుండి చదవండమ్మా. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు నేను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగి శుద్ధి ఆయన. ఎంత అమూల్యమైనటువంటి భాగం ఇది చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి అపవిత్రమైనటువంటి మన కోసం, ఇలాంటి చెడిపోయినటువంటి మన కోసం, ఇలాంటి దుర్వాసన కొట్టినటువంటి జీవితాలు కలిగినటువంటి మన కోసం. ఎలాంటి దుర్వాసన అంటే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. హృదయంలో నుండి వచ్చినవన్నీ చెడ్డవి. ఎలాంటి చెడ్డవి? హృదయంలో నుండి వచ్చేటివి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, వ్యభిచారము, నరహత్యలను, వ్యభిచారమును, లోభము, చూడండి చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి వచ్చును. చూడండి ఎక్కడ తాగిన చెడ్డది? కుష్ఠరోగం హృదయంలో తాగింది. హృదయంలో తాగింది. ఇప్పుడు కొంచెం బాగుంటాం, మందిరానికి వస్తే ఎంతో భక్తి చూపిస్తాం కదా. ఎంత భక్తి చూపిస్తామమ్మా? ఇప్పుడు నుండి పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, మందిరంలో గడుగుతావు, శుభ్రపరుస్తావు, అబ్బా ఎంతో పని చేస్తావు, ఎంతో సమర్పణ ఉంది, మంచిదే. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళగానే దేవుని విడిచిపెడతావు, లోక అధికారులతో వెళ్తావు. దేవుని వాక్యంలో రాయబడింది, లోక అధికారులు, లోక రాజ్యములు స్నేహం చేయవాడు దేవునికి శత్రువు అవుతాడంట. రాజ సంబంధులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అందుకని చాలాసార్లు ఈ లోకంలో నాయకులతో మనకు అవసరం లే, రాజకీయ నాయకులతో మనకు అసలు అవసరం లే. మన దేవుడే రాజు. దేవునిలో జీవించిన వారు లోకంలో రాజకీయాలతో మనకు అనవసరమైనటువంటి జీవితం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే హృదయంలో అవన్నీ ఉన్నాయి, అవన్నీ పాపాలే. ఈ పాపాలు తీసివేయడానికి ఆయన కొండ మీద నుండి ఏం చేస్తున్నాడట? దిగివచ్చుచున్నాడు. ఎలాగ దిగివస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభులు వారు దిగివస్తుంటే ఈ కుష్ఠరోగి కొండ కింద ఉన్నాడు. ఏ వ్యక్తి తను బాగు చేస్తారని ఎదురు చూశాడు. ఎప్పటికైనా ఆయన కొండ మీద మాట్లాడినటువంటి 8వ అధ్యాయంలో అయినటువంటి మాటలన్నీ విన్నాడు. ఈయన తప్ప నా జీవితం బాగు చేసేవాడు ఎవడు లేడని కొండ కింద కాసుకొని ఉన్నాడు. ఆయన దారిలో ప్రభువా 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 అని అరిచినాడు. అయ్యో కుష్ఠరోగి వచ్చాడు, అందరూ పారిపోతే అప్పుడు కుష్ఠరోగి అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఇక్కడున్న వాళ్ళు ఇష్టపడలేదు,
లోకంలో ఉన్న వారు ఇష్టపడలేదు, నా భార్య నన్ను ఇష్టపడలేదు, నా తల్లిదండ్రులు నన్ను ఇష్టపడలేదు, నా పిల్లలు నన్ను ఇష్టపడలేదు, నన్ను ఇష్టపడేవారు భూమి మీద ఎవరు లేరు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి. యేసు ప్రభు వారికి ఇష్టపడ్డాడు. ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చేయి సాపి పట్టుకున్నాడంట. వాని జీవితం నుండి శాప నివారణ చేశాడు. అది అరారవత అనుభవం చూపిస్తుంది. కుష్టి, పాప కుష్టిని నివారణ చేసేటువంటి అనుభవమే అరారాత యొక్క అనుభవం. ఈనాడు శాపగ్రస్తులమైన మనల్ని, అపవిత్రులమైన మనల్ని నాకు ఇష్టమే, నిన్ను శుద్ధి చేస్తానన్నాడు. నీ పాపములు నా పాపములు క్షమింపబడ్డానికి ఆయనకి ఇష్టమే. ప్రభు నా పాపములను క్షమించన్, ప్రభు నా నేత్రములను, ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా, ప్రభు నా పాపములను, ప్రభు నా నేత్రములను. కాబట్టి ప్రభు పాపమును క్షమించినాడు, కరుణించినాడు. ఆయనకి ఇష్టమైంది. నన్ను రక్షించుట కొరకు కోరుకున్నాడు, నివారణ చేసినాడు. అరారాత అనుభవం అదే చూపిస్తుంది. చూడండి ఇంకొక ఎలాగా నివారణ చేశాడు. గలతీ పత్రిక 3:10. గలతీ పత్రిక 3:10. త్వరగా చదవండి. ఇదొక అంశమే చెప్తాను, ఈ కొండ గురించే చెప్తాను ఈరోజు, ఏం ఎక్కువ చెప్పను. అరారాత అనుభవంలో ఇంకొక అనుభవం, రెండో అనుభవం చూద్దాం. అరారాత అనుభవము ఒకటేమో పాప నివారణ చేశాడు. రెండో అనుభవం గలతీ పత్రిక 3:10. ఒకరు చదవాలా, ఒకరికి ఇచ్చేది ప్రైజు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ ఏమిటికి లోనైనారంట? ఏమిటికి లోనైనారు? శాపమునకు లోనైనారు. ఎందుకనగా ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ఎట్లన్నారంట? అందరూ శాపగ్రస్తులుగా ఉన్నారంట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఏమవుతాడు? నువ్వు పాపివని దేవుడు ఏం చేస్తాడు? లెక్కిస్తాడు. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట నువ్వు విన్నావు కదా. తన సహోదరుని వ్యర్థుడా అంటేనంట, వాడు పనికిరానోడు అంటే కూడా మనం ఏమవుతాం? నరహత్య చేసినట్టే. అది దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు ఇంకా ఏం మాట చెప్తుందంటే, ఆకాశమందు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే, వేరొక దేవుడు అంటే ఇంక వేరే మనిషికే స్థానం ఇవ్వకూడదు హృదయంలో. దేవుని ధర్మశాస్త్రం కఠినంగా చెప్పింది. అంతేకాదు నీ పొరుగువాడు, నీ దేవుడు పాత నిబంధనలో నీ శత్రువుని చంపమని, దేవుని వాక్యంలో నేను హింసించే వారిని హింస పెట్టమని, నీ శత్రువుని చంపమని ఉంది కదా. అయితే నేను చెప్పినది నీతో ఏమనగా, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి భోజనం పెట్టు, ఆ వ్యక్తిని సంపాదించుకో. ఒక రాజుకు ఆలోచన వచ్చిందంట ఒకసారి. ఏమన్నా ఆలోచన వచ్చిందంటే, నేను 5 మంది రాజులు నా మీదకి వస్తున్నారు, వాళ్ళని జయించాలంటే ఏం చేయాలని మంత్రిని అడిగినాడంట. అడిగితే అప్పుడు ఆ మంత్రి అన్నాడంట, ఏమని చెప్పినాడంటే, ఏం లేదు, అందరికి భోజనాలు చేయన్నాడంట. అందరికి ఏం చేయాలా? అందరిని పిలిపించినాడంట. రాజులందరినీ అందరూ రండి రండి అని పిలిపించే అందరూ వచ్చినారంట. వీడు దొరికితే ఇంకేడే చంపేసి రావాలని. వచ్చిన వాళ్ళకంతా గిఫ్ట్లు ఇచ్చేది, ఒక బుకేను పట్టించేది, ఫోటో దిగేది. ఇప్పుడైతే ఫోటో దిగుతారు కదా, అప్పుడేమి లేవు. ఏదో విలువైంది ఇచ్చి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టినాడంట. భోజనం పెట్టి వెళ్ళిపోయినారు. అప్పుడు మంత్రిని పిలిచి అన్నాడంట, మంత్రి నేను అందరం చేయించినాను అన్నాడంట. ఎట్లా చేయించినావు రాజా అంటే, అందరికి భోజనం పెట్టి చేయించి. ఇంకెప్పుడు యుద్ధానికి రాలే వాళ్ళు. అలాగ నా దేవుని బిడ్డలారా, ప్రేమతో చేయించాలా, విశ్వాసంతో చేయించాలా. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలా? అన్నం పెట్టాలి. రోమపత్రిక 13వ అదే మాటలే కదా రాయబడినవి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అది ఎరగాల. అందుకని ధర్మశాస్త్రం ఒకప్పుడు మనలందరినీ దాని కింద పెట్టింది. అందరూ మనం శాపగ్రస్తులం,
పంటికి పన్ను, కంటికి కన్ను. ఇప్పుడున్న పోలీస్ స్టేషన్లన్నీ అవే చట్టాలే. దేవుని వాక్యం ధర్మశాస్త్రమే. ఇదే ధర్మశాస్త్రమే పోలీస్ స్టేషన్లో ఉంటుంది కదా. లేవీకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం, తర్వాత నిర్గమకాండం 22వ అధ్యాయం, ఇవన్నీ ధర్మశాస్త్రమే. ఎవరైనా ఇద్దరు ముగ్గురు కొట్లాడుతుంటే గర్భిణీ స్త్రీ వెళ్ళిపోతే ఒక పొరపాటున ఆమె కడుపు కాలు చేయగా తగిలితే ఆ పిండం చచ్చిపోతే దాన్ని అచ్చి మోసుకునాల్సిన వాడు కొట్టినవాడు. ఒక ఆవు తప్పిపోయింది చూసినావు, ఎవరి చేనులకు పడింది, అల్లికపోతే కూడా అది నీ తప్పు. అది అల్లిచ్చి ఆ ఇంటికి తోలకపోవాలా, అది చట్టం. ఒక వ్యక్తి ఇల్లు కట్టించి పైన ఏం కట్టేయాలా, పిట్టగోడ కట్టేయాలి. దాన్ని ఏమంటారు? పైన ఇల్లు పైన ఇది వరం కట్టుకోవాలంటారు మన భాషలో. పిట్టగోడ కట్టాలా. అది కట్టకపోతే ఎవరైనా ఇంటికి వస్తే పొరపాటున ఇంటి మీద నుండి కింద పడితే ఆ అచ్చి నువ్వే కట్టాలా. అంతేగా ధర్మశాస్త్రం ఇంకా చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇంటికాడ ఏమన్నా నిలుకుంటాను గుంత దోగినావు, పొరపాటున ఎవరి పిల్లని వచ్చి పడింది, ఆ అచ్చి నువ్వే కట్టాలా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? బైబిల్ గ్రంథంలో నుండి వచ్చినాయి. బైబిల్ గ్రంథమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదివి ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ బైబిల్ని అనుసరించి రాశారు. ఈనాడు ధర్మశాస్త్రం లేకపోతే చట్టాలు లేవు, పోలీస్ స్టేషన్ లేవు, కోర్టు లేవు. అవి ఆశ్రయపురాలకు సాక్ష్యం. దేవుని వాక్యంలో ఆశ్రయపురాలు అవి. కోర్టు, సివిల్ కోర్టు, తర్వాత కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఇవన్నీ ఏం చూపిస్తాయంటే ఆశ్రయపురం. ఒక వ్యక్తి దోషాన్ని నిర్ధారిస్తే ఆ వ్యక్తిని చట్టము అరెస్ట్ చేస్తే కోర్టు ప్రొసీడ్ చేయాలా. ఆ తర్వాత ఏం చేయాలా? ఇంకా అక్కడ న్యాయం చేయలేదనుకో నీకు ఇంకా అవకాశం ఇస్తుంది హైకోర్టుకు పోయేదానికి. హైకోర్టు నుండి కూడా నీకు సహాయం రాలేదనుకో సుప్రీంకోర్టుకు పోతుంది. సుప్రీంకోర్టుకు పోతే అక్కడ సమానమైనటువంటి న్యాయము జరుగుతుంది. ఇప్పుడు నా ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయం కూడా తీసివేసి సొంత అధికారం, సొంత ఈ మంత్రులు పెట్టేదానికి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. చాలా ప్రమాద అంచుల్లో ఉంది మన దేశం. అందుకనే మరలా అంబేద్కర్ లాంటి గొప్ప గొప్ప దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు లేయాల. కంచె రైలయ్య అనేటువంటి గొప్ప గొప్ప ప్రొఫెసర్లు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇంగ్లాండు, అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ దేశాలు బాధపడుతున్నాయి. ఇండియాలోనే ఏదో జరుగుతుందని, నాశనం అయిపోతుందని. దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి మన దేశం కోసం. ఇప్పుడు ఇవన్నీ ధర్మశాస్త్రం రాయబడింది. అయితే ధర్మశాస్త్రం అలాగ రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ఏంటంటే అందరినీ క్షమించుట, క్షమాగుణం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నిన్ను నన్ను శాపగ్రస్తుడిగా చేయగా ఆ శాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ మీద తన శరీరం మీద వేసుకొని ఆయన మరణం పొందాడు. శాపగ్రస్తమైనటువంటి మరణం నుండి ఆయన నిన్ను నన్ను విడిపించినాడు. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు 5 చదవండి, 5:19 వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19 వచనం త్వరగా చదవండి. ఆయన వారికి సెలవుగా నీవు నీ ఇంటి వారి ఎద్దుకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి వాడు వెళ్ళి దెకపోలిలో ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడి. ఈసారి ఇదే అధ్యాయంలో ఇంకొక భాగంలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది. ఇంకొక వచనాల్లో, కింద వచనాల్లో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆ అమ్మ ఏం చేసిందంట? 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉంది. తన బాధ తన కలిగినటువంటి డబ్బులు ఏం చేసుకునింది, ఎన్నో తిప్పలు పడింది. అయితే తన బాధ నివారణ చేయబడలే. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు నీ బాధ నివారణ చేయడానికి ఈ లోకంలోనికి వచ్చింది. మూడవదిగా, మొట్టమొదటిగా పాపపు కుష్టును నివారణ చేయడానికి, క్షమించేదానికి. రెండవది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపం నుండి నిన్ను నన్ను విడిపించేదానికి కదా. దుష్ట శిక్ష రక్షణ. అంటే నువ్వు హత్య చేసినావు కాబట్టి అది రుజువైంది. నిన్ను కూడా ఏం చేయాలా? ఉరి తీసి చంపాలి. అది కోర్టులు చెప్పేది. అయితే దాని నుండి యేసు ప్రభు క్షమాగుణం అనేటువంటి కృపను తీసుకొచ్చాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శిక్ష నుండి తప్పించాడు. మూడవది ఎన్నేళ్ళు ఉంటుందంట ఆయమ్మ? 12 సంవత్సరాల నుండి తన బాధతో, దుఃఖంతో, కన్నీళ్ళతో ఉంది. ఎవడు ఆదుకోలేడు.
ఎవడు సహాయం చేయలేడు. తనకున్న డబ్బంతా వ్యయం చేసింది. తన బాధ చెప్పుకునే సమస్య కూడా కాదు అది. స్త్రీలు కొన్ని విషయాలు చెప్పుకోలేరు. మా అమ్మే ఆయమ్మకు సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయింది 4 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి బాధను అనుభవించుతూ వచ్చింది. కుటుంబానికి దూరమైంది, భర్తకు దూరమైంది, పిల్లలకు దూరమైంది, ఒంటరిగా జీవిస్తుంది, నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు ఆమెకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక ఆలోచన వచ్చింది. 2000 దయ్యాలు పట్టినటువంటి సేన దయ్యం పట్టిన వ్యక్తి, సేన అంటే 6000 అని అర్థం. 6000 అంటే ఒక బెటాలియన్కి 6000 సైనికులు. యుద్ధానికి పోయినప్పుడు మిలిటరీ వాళ్ళకి తెలుసా కథ. ఒక బెటాలియన్ పిలిచేదాన్ని 6000 సైన్యం. 6000 సైన్యం అంటే 2000 పందుల గురించి అక్కడ రాయబడింది. కానీ 6000 దయ్యాలు పట్టిన వ్యక్తి వెళ్ళి సువార్త చెప్పినాడు. సువార్త చెప్తే ఆమె ఏం చేయబడింది? స్పందింపబడింది. ఆశ కలిగింది ఆమెకి. ఏం ఆశ కలిగిందంటే, నిజంగా ప్రభువా నువ్వు దేవుడు అయితే నా ఊరికి రావాలా, నా ఇంటి ముందు నడచాలా, నేను బయటికి వెళ్ళలేను, ఎవరు నేను అడగలేను, నన్ను పట్టుకొని పోయే వాళ్ళు కూడా లేరు, అసలు నా దగ్గరికి వచ్చేవాళ్ళే లేరు. నువ్వు కానీ నా ఇంటి ముందు వెళ్తే నేను వెనుకనుంటూ వచ్చి నీ వస్త్రాన్ని ముట్టుకుంటాను. నిజంగా అట్లనే యేసుప్రభు వారు దిక్కపొలే ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చినాడు. నా కూతురు చనిపోయింది. ఆమె వయసు ఎన్నెండ్లు? 12 సంవత్సరాలు. నా కూతురిని ప్రభు సాగు బతుకులు ఉంది రానాయన పిలవడానికి వస్తే పిలవడానికి ఇంకో కూడా వచ్చి చెప్పినాడు, అయ్యా నీ కూతురు చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, ఆయన పిలిచొద్దు, ఇంకా ఏం అవసరం లే. సమాధి కార్యక్రమాల కొరకు మనుషులు కూడా పిలిచినాం, ఏడ్చడానికి, గొల్ల చేయడానికి. ఆ దినాల్లో ఏడ్చడానికి బాగా ఏడిచి సమాధిలో పెడితే వాళ్ళకి అదొక ఆనందం. మర్యాద ఏంటంటే ఏడ్చాల. కూలిచ్చి ఇప్పుడు ఏడిపిస్తున్నారు కొన్ని చోట్ల, కూలిచ్చి ఏడిపిస్తున్నారు. ఆడ చచ్చిపోయిన అక్కడ పాత పెట్టేటప్పుడు ఏం మాకు కూలి తక్కువ ఇచ్చినావని ఆపుతారు శవాన్ని. ఏమి కూలి మాకు తక్కువ ఇచ్చినావు 1500 చెప్పి ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చానావా, మేము ముంచనేయము అని చెప్పి సమాధిలో కూర్చుంటున్నారు కూలి వేరు వాళ్ళంతా. ఇప్పుడు ఏడ్చే కూడా కూలి ఫస్ట్ అడుగుతారు ఎట్లా ఏడ్చాలా, ఏం కథ. రొమ్ముల మీద పడితే కొంత డబ్బు, మామూలుగా ఏడిస్తే కొంత డబ్బు కదా. అట్లా బాగుంటివి కదా నైనా, దావితి కట్టుకొని రెడ్డులు అక్కడ వస్తూ ఉంటివి నైనా అని ఏడిస్తే ఒక రకంగా, తెల్లగా ఉంటివి కదా అందరు నగిస్తుంటివి కదా నైనా అంటే అదొక ఏడుపు. అట్లా కూలిచ్చి గొల్ల చెప్పి ఆ దినాల్లో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఏడుస్తుంటే. అప్పుడు యేసు ప్రభు విశ్వాసం ఉంచు, నీ కూతురు చనిపోలేదు నిద్రించుచున్నదని చెప్పాడు. దేనికోసం అంటే 12 ఏళ్ళ రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తి నివారణ కొరకు అదే ఇంటి ముందు నుండి వెళ్ళాలనేటువంటి ఆయన ఉద్దేశం. ఆయన వెళ్తూ ఉంటే గుంపులు వెళ్తున్నారు. శబ్దం వినింది. ఏమి అంటే మెస్సయ్య వెళ్తున్నాడు. పరిగెత్తుకొని వచ్చింది, వంగుకొని వచ్చింది, జమాజంలో దూరింది, పోయి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నది. వెంటనే తన బాధ నివారణ అయిపోయింది, స్వస్థత కలిగింది. యేసుప్రభు అన్నాడు, ఆగినాడు, ముందుకు పోలే వెనక్కి పోలే. ఏమన్నాడు? ఎవరో నన్ను ముట్టిరి అంటే పేతురుకు అనుమానం వచ్చింది, ఇంతమంది పడుతున్నారు నీ మీద, నిన్ను చూడాలని. ఇంక ప్రత్యేకంగా ఎవరు ముట్టేది కొత్తగా లేదు, నన్ను ఎవరో ముట్టినారు. బైబిల్ గ్రంథంలో ప్రకారంగా అంటైన స్త్రీ ఎన్నడూ కూడా పరిశుద్ధుడైన దేవుని మందిరానికి వచ్చినా దూరంగా ఉండాలి, 7 దినాలు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఈమె 12 ఏళ్ళ నుండి అంటుగా జీవించింది. అలాంటి వ్యక్తి ఏకంగా దేవుని ముట్టుకునిందంటే, ఏకంగా దేవుని ముట్టుకునింది, దేవుని అపవిత్రం చేయడానికి ఇష్టపడింది. అయితే ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధపరచడానికి, నీ స్థానంలో నేను ఈ లోకంలో మరణం పొందడానికి ఇష్టపడ్డానన్నాడు. ఆయన శిలువ మరణం పొందే విషయంలో ఆమె ముట్టిన దాంట్లో కూడా ఒక వంతు. ఆమె వెళ్ళి ముట్టగానే ఆగాడు. నాలో ఉన్నటువంటి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు ముట్టినారు ప్రభు అంటే అప్పుడు వణుకుతూ వచ్చిందంటే ఏం చేస్తాడని అడిగినాడు. ఏమైందమ్మంటే 12 ఏళ్ళు ఉంటుంది నా స్థితి, ఇది నాకు కలిగిందంతా ఏం చేసుకున్నాను, హాస్పిటల్కి చూపించుకున్నాను, బాగాలే. అప్పుడు అన్నాడు, కుమారి భయపడకుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ బాధ నివారణ చేయబడింది అన్నాడు. అరారాత ఏం చూపిస్తుందంటే నీ బాధను నివారణ చేస్తుంది. తర్వాత యేసుప్రభు శిష్యురాలైనట్టుగా చరిత్ర చెప్తుంది. యేసుప్రభు శిష్యురాలైంది. యెరూషలేము వీధులు యేసుప్రభు వారు కొడుతూ ముఖం మీద ఉమ్మి వేస్తూ, ఆయన రక్త గాయాలు, రక్తమంతా ముఖమంతా ముళ్ళ కిరీటం పెట్టి రక్తమంతా కారుతూ ఉంటే ఆయన 9 పర్యాయాలు కింద పడ్డాడు, 17 సార్లు కింద పడ్డాడు. కింద పడినప్పుడు ముఖమంతా రక్తసిద్ధమైంది. అప్పుడు తనకు కలిగినటువంటి గుడ్డను తీసుకొని వచ్చి ఆయన ముఖాన్ని తుడిచిందంట. ఆయన ముఖాన్ని తుడిచింది. ముఖాన్ని తుడిస్తే ఇట్లా తెల్లగుడ్డతో తుడిస్తే అట్లనే రూపం ఏర్పడింది. ఇప్పటికీ అది ఒక మ్యూజియంలో పెట్టినారు ఇంగ్లాండ్లో.
ఆయన నిజమైనటువంటి రూపం ఆ బట్టకి అంటుకునింది. చూసింది. ఆ 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని, దాన్ని బట్టి యేసుప్రభు ఇట్లున్నాడని చాలామంది ఊహా చిత్రాలు రాసినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అరారాత్ అనుభవం ఏం చూపిస్తుందంటే, నువ్వు నేను సియోను కొండ అనుభవంలోనికి రావాలంటే మొట్టమొదటిది అరారాత్ అనే అనుభవంలోనికి నువ్వు రావాలా. దేవుడు నేను క్షమించి ఉండాలా. దేవుడు నేను శాపం నుండి విడుదల కలిగించాలా. దేవుడు నిన్ను బాధ నుండి నివారణ కలిగి, నువ్వు ఎంత దుఃఖపడినా, నువ్వు ఎంత బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చేతులు చాపు, అరారాత్ అనుభవంలోనికి రా, ఆ రక్షణ బోడులోనికి రా. దేవుడు నిన్ను కాపాడు కొరకు ఆయన 2 చేతులు చాచినాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.